వదిలేయండి బ్రదర్, వస్తాడు నందీనగర్కి. ఇప్పుడు ఆయన వచ్చినా ఆయన రాకపోయినా అయ్యేదేం లేదాడ, అన్ని కేసుల్లో ఆల్మోస్ట్ కాంప్రమైజ్ దిశగానే జరుగుతున్నాయి. టానిక్ కేసు పోయింది, కార్ రేస్ కేసు పోయింది, ఔటర్ రింగ్ రోడ్ కేసు పోయింది, భూములు అయితే వంచక తింటున్నారు. ఏ కేసు ముందుకు పడ్డది? వార్త వచ్చింది కాబట్టి చదవాల్సిందే, గంతే తప్ప దాంట్లో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. రఘు గారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు, మేబీ వాళ్ళు సార్ ఇలా రిక్వెస్ట్ పెట్టండి అన్నారేమో. ఒకరి రిక్వెస్ట్ తీసుకునే టైపా మనం ఏం చేయాలనో మనం చేసింది అవతలోడు ఫాలో కావాలి చెప్పింది, అంతే తప్ప అవతల వాళ్ళు చెప్పేది కనుక వినే పరిస్థితే ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎందుకు ఆ పార్టీకి చెప్పండి? అసలు అయినా కేసీఆర్ది ఏం లేదు అక్కడ, మొత్తం అంతా కేటీఆర్, వీళ్ళు సంతోషరావు, వీళ్ళు నడిపించాల్సిందే, ఆయన నడిపించాల్సిందే. ఒకప్పుడున్న సిచ్యువేషన్ ఆయనకు కూడా ఏం లేదు. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. కబ్జా భూములు రికవరీ చేసి వాటిని వేలమేసి ఆ డబ్బులు విద్యా వైద్యానికి ఖర్చు పెడితే పేదరికం పోయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుంది. చేస్తారా ఈ పని? కబ్జాలు చేసిన వాటిని రికవరీ చేసుకొని వాళ్ళ అకౌంట్లలో కలుపుతున్నారు, నడుస్తున్నది అది. ఇందులో ఎవరికి పోవాల్సిన వాటా వాళ్ళకి పోతుంది, సింపుల్. రఘు అన్న, మేడారంలో ఏర్పాట్లు బాగా చేశారన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ అట. ఏముంటుంది ఏర్పాట్లు అంటే, ఏముంటుంది అక్కడ చేయడానికి? శాశ్వత నిర్మాణాలు ఏమైనా జరిగినాయా? ఇంకేమైనా కట్టిరా? చలో, మన ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీలో తోలు తీస్తా పేగులు మెడలో వేసుకుంటా అని వాళ్లకు నేర్పుతున్నాడా? ఏమో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా 2 రోజుల చదువుకే. మేము మరి ఈ చదువు ఎక్కడ చూడలేం మనం అయితే. కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి బీ లైక్, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, అంతే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఇందులో అన్ని పార్టీలది అదే ఉంది. అన్ని ప్రెస్ మీట్లకి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకి, వీటికే పరిమితం వీళ్ళంతా. మళ్ళీ తెర వెనక ఎవరి రాజకీయం, ఎవరి గూడు పుటాని వాళ్ళదే. ఇందులో బీజేపీ ఏం మినహాయింపు కాదు. వాళ్ళ వాటా వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ ఉంటారు. మీరు ఒకరిద్దరు బీజేపీ ఎంపీల పనులు అయితే, కాంగ్రెస్ వాళ్ళ పనులలో అయితేనే లేవో కానీ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళే, కొంతమంది బీజేపీ నాయకుల పనులు మాత్రం చకచక అయిపోతున్నాయి. నేను అనుకోండి, ఒక 2-3 బీజేపీ వాళ్ళు అయితే రేవంత్ రెడ్డితో రెగ్యులర్ టచ్లో ఉంటున్నారు. 2-3 బీజేపీ ఎంపీలు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మౌత్ పీసుల కిందనే మారిపోయారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమో సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉండి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అన్న, రైతు బంధు వేస్తారు, ఎవరెవరు పంట వేశారని సర్వే చేస్తున్నారట. ఏం సర్వేలు చేసినా ఏం చేసినా ఎంపీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందు ఆ పైసలు పడతాయి. వేస్తాడు, ఏకపోతే కుదరదు కదా, ఊరుకోరు కదా జనం. 100% వేస్తారు కానీ టైం అంతే. రఘు అన్న, మీరు బీజేపీ ఏం లేదు అని అంటారు, మీరు నోర్లు మూసుకోవాలి ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్. యాజ్ ఏ కామన్ మ్యాన్గా చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా అని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓకే, ఉన్న ఫ్యాక్ట్స్ మనం మాట్లాడతాం. ఎంపీల పేరు కూడా చెప్పన్నా. ఇప్పుడు మనం తెలిసిన వ్యవహారాలు, మాట్లాడుకుంటున్న వ్యవహారాలు, చర్చలు కొన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. పేర్లు చెప్పండి అంటే, నువ్వు చూసినావా అని ఆయన అడుగుతారు రేపొద్దున. నేనేం చెప్పాలా? నేను చెప్పింది 100కు 200% వాస్తవం. తెలంగాణలో రాజకీయ నాయకులంతా ఒకటి, డౌటే లేదు, అందులో డౌటే లేదు. అయ్యో, ఎవరో ఆ బాబు పాపం సర్టిఫికేట్ ఇస్తలేడట, ఆగం అవుతున్నాడు. 56,000 కడితేనే ఇస్తామంటారట. ఇట్లా ఎంతోమంది, కొన్ని వేల మంది విద్యార్థుల పరిస్థితి ఇదే. పబ్లిక్ రియాక్షన్. మున్సిపల్ ఎలక్షన్స్ మీద మాట్లాడదాం.
మీ దగ్గర సిచ్యువేషన్ ఎట్లుంది, ఎవరైనా ఉంటే మాట్లాడండి మున్సిపాలిటీస్లో ఉన్నవాళ్ళు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ వచ్చే అవకాశం ఉందట. చెప్పలేం, ఎందుకంటే ఏదేమైనా కొంత అధికార పార్టీకి ఎలక్షన్స్ అనేవి అనుకూలంగా ఉంటాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎందుకంటే వాళ్ళ దగ్గర పోలీస్ బలం వాళ్ళదే ఉంటుంది, పైసల బలం వాళ్ళే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇవన్నీ రకరకాలుగా కొన్ని యాడ్ అవుతాయి వాళ్ళకి. ఇప్పుడు కరీంనగర్లో సంజయ్కి ఈటలకు అసలు పచ్చగడ్డేసి ఇట్లా బగ్గు అనేంత వాతావరణం ఉన్నది. వాళ్ళు పర్ఫెక్ట్గా వాడుకొని కలిసి పనిచేసి కొట్లాడితే అవకాశాలు ఉంటాయి, లేవని కాదు. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలకు బీఫామ్ ఇచ్చింది? 42% రిజర్వేషన్ గురించి న్యూస్ పేపర్లు డైవర్ట్ చేశారు. అలాగే మన బీసీ నేతలు కూడా మాట్లాడట్లేదు, మీరు కూడా మాట్లాడకుండా ఉన్నారు. ఎవరు మాట్లాడకుండా? మేము మాత్రమే మాట్లాడుతున్నాం. నిన్న మొత్తుకొని దాదాపు అరగంట సేపు దాని మీదనే మాట్లాడి, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఆయన జాజుల శ్రీనివాస్ గౌడ్ని పిలిపించి నేను నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అసలు ఏమైపోయారు మీరంతా? సర్పంచ్ ఎలక్షన్లకు ముందు కొట్లాడిన మీరంతా ఇప్పుడు ఏమైపోయారు? ఇప్పుడు మున్సిపల్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ మేయర్లు కానీ అండ్ వార్డులు కానీ 31%కి మించి ఎక్కడ అఫీషియల్ రిజర్వేషన్ రాలే. ఇది అన్ని పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయి. బీఆర్ఎస్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని మీరే అంటారు కదా, ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, లేవని కాదు. వాళ్ళు కూడా పెడతారు. కాకపోతే అపోజిషన్కి అధికార పక్షానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా. ఖమ్మం డిస్ట్రిక్ట్ 50-50 ఉందట. ఎవరెవరికి? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెసా? మరి అక్కడ చూడాలి. ఇప్పుడు సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, ఎంఎల్ పార్టీ ఉంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది కొన్ని ఏరియాల్లో, కాంగ్రెస్, బీఆర్ఎస్. సో ఈ లైన్లో ఫైట్ ఎట్లుంటుందో చూడాలి. అంటే వాళ్ళు కలిసి పోటీ చేస్తే ఈక్వేషన్ వేరే ఉంటుంది, సిపిఐ కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తే ఈక్వేషన్ వేరేగా ఉంటుంది. ఈ పార్టీలను నమ్ముకునే కన్నా బీసీ వాళ్ళంతా ఒకటైపోయి బీసీని గెలిపించుకోవాలి. అప్పుడు కానీ ఈ పార్టీలకు అందరికీ తెలివి బుద్ధి అనేది రాదు. జనరల్ స్థానాల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారని అనుకుంటున్నాం మనం. అయితే పెద్ద ఎత్తున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా నామినేషన్లు వేశారు ఆల్రెడీ చాలామంది. వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. సిరిసిల్లలో కేకే ముందంజాట, కేకే మహేందర్ రెడ్డి అసలు ఆయన్ని రాణిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? అసలు ఆయన పని చేయనిస్తున్నారా? ఫస్ట్ గాంధీ భవన్కి వచ్చి ఆయన అనుచరులంతా వచ్చి ధర్నా చేసే సిరిసిల్లలో ఇప్పటికీ కేటీఆర్ చెప్పిన ఆఫీసర్ల వ్యవహారాలు నడుస్తున్నాయి. సిరిసిల్ల అయినా సిద్దిపేట అయినా. కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పోటీలో ఉన్నారు. మేబీ ఎందుకంటే అక్కడ కల్వకుర్తిలో ఆచారి ఉన్నాడు, ఆయన న్యారోతో ఎప్పుడు ఓడిపోతూ ఉంటాడు. అక్కడ కొంత బీజేపీ కూడా కొంత బలంగా ఉన్నది కాబట్టి అక్కడ ఫైట్ ట్రయాంగిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ నాయకులను గెలిపించాలి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను గెలిపించాలంటున్నారు. సంజయ్ రాజేందర్ మధ్య అసలు ఏమైంది రగన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయ్యేదేముంటుంది, నేను ముందు అంటే నేను ముందు అని కొట్టుకుంటున్నారు, అంతకుమించి ఏం లేదు. అంటే ఒకవేళ ఆయన ముందు పడితే ఏడనాది ఇది అవుతుందో అనే ఒక దీంట్లో ఉన్నారు వాళ్ళంతా. అవుట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీలకు జీతాలు రావట్లే, కొద్దిగా అడగండి. ఎవరికి వస్తున్నాయి జీతాలు? పాపం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సరైన టైంకి చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ అయిపోయింది కదా. బీజేపీ 17 మున్సిపాలిటీలు గెలుస్తుందా? అంటే మున్సిపల్ చైర్పర్సన్లా, మున్సిపల్ వార్డులా? ధరణి తెచ్చిన సమస్యలతో బాధితులతో చర్చలు పెట్టాలా? నేను ఎంబీఏ కంప్లీటెడ్ ఇన్ 2024, కానీ కాలేజ్ వాళ్ళు నాకు ఎంబీఏ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదన్నా, ఎందుకంటే స్కాలర్షిప్ రాలేదని చెబుతున్నారు. 56,000 కడితే కానీ నాకు సర్టిఫికేట్ ఇయ్యారట. ఇట్లాంటి వాళ్ళ బాధ ఎంతోమంది, వేల మంది. ఇంతవరకు దాదాపు 7-8 వేల కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఈయన అడిగితేనేమో గత ప్రభుత్వాన్ని 3-4 వేల కోట్లు ఉందంటాడు. అరే ఏ ప్రభుత్వం అయినా ఆయన ఇవ్వలేదు కాబట్టే కదా పక్కన పెట్టిరు.
మీరు అధికారంలోకి వచ్చారు కదా, కంప్లీట్ చేయాలి కదా దాన్ని. సీఎం ఇంటర్వ్యూ అడగండి. ఇంకా ఆయన కొంత తక్కువ ఉంది ఇక మనకి. నెక్స్ట్ చౌటుప్పల్లో బీజేపీ అట. ఏ ఏపీ వచ్చినా మనకు ఒరిగేది ఏం లేనట్టుగానే ఉంది పరిస్థితి. ఈ పార్టీలతో మనకు అయ్యేది లేదు. చలో, నేను మీ లైవ్లో ఒక బాధిత తండ్రితో మాట్లాడాలా, ఆయనకి న్యాయం జరగాలి. ఓకే, ఎన్నికలు సడన్లీ కాకుండా ఇంకా కొంచెం టైం ఇస్తే బాగుండేది. ఇంకా కొంచెం టైం ఇస్తే పార్టీ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు మొత్తం ఉన్నదంతా అమ్ముకొని ఆగమై రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. ఇట్లా పెడితేనే కొంచెం ఖర్చన తక్కువ అవుతుంది, కొంచెం ఖర్చన తగ్గడానికి అవకాశం ఉంటుంది నేను అనుకోవడం. ఒకవేళ నెల రోజుల సమయం ఇచ్చారనుకో, ఇక వాడు ఉన్నది మొత్తం ఊడ్చి అని నాకే అవతల పడేస్తారు. రైతు భరోసా లేదు, అసలు గవర్నమెంట్ ఉందో లేదో అన్నా మళ్ళీ కాంగ్రెస్ ఓటు వేయదు, ప్రజలకు చెప్పండి. ఓటు వేయొద్దని ప్రజలకు చెప్పండి. నేనెవరిని చెప్పడానికి. కానీ విషయం ఏంటంటే రైతు భరోసా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందు వేస్తాడు, అది వేయకుండా ఉండదు. ఎందుకంటే అది వేయకపోతే కథమే. సో కాబట్టి వేస్తాడు. ఒక నెల అటు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడైతే గ్రామాల్లో ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు పడతాయి. పార్టీలను నమ్ముకోవడం అంటే నమ్ముకో ఉన్నాయి అమ్ముకో అన్నట్టు ఉందట పరిస్థితి. ఓసీ రిజర్వేషన్ లేని చోట 2 ఓసీలు 4 బీసీలు పోటీ పడుతున్నారు. ఆ 4లో ఒకరు ఓసీకి మద్దతుగా ఉపసంహరించుకోబోతున్నాడు. కానీ బీసీ రిజర్వేషన్ ఉన్న చోట 8 మంది బీసీలు పోటీ పడుతున్నారు. ఇగో ఎంతమంది పోటీ పడ్డా మంచి వ్యక్తిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. పోటీ ఎందుకు పడుతున్నారని మనం ఎవరిని అనలేం, అది అందరి హక్కు, రైట్. సో కాబట్టి సామాజిక న్యాయం కోణంలో ఆలోచించండి. బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ అదే వర్గాల నుంచి ఎక్కువ మంది పోటీ చేస్తే మంచి వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఎందుకు పోటీ చేస్తున్నారు ఇంతమంది అంతమంది అనే డిస్కషన్ చేయడం సమయం వృధా. అన్న ఫోన్ ట్యాపింగ్ మొత్తం చేసింది టానిక్ రావ్ అట. టానిక్ రావ్ ఏడుండు మరి? టానిక్ రావ్ ఎవరు చెప్తే చేసిండు? కేసీఆర్ చెప్తే చేసిండు. నెక్స్ట్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా అనే నాయకులు అదే కార్యకర్తలను మోసం చేస్తున్నారు. మోసం చేయడమే వాళ్ళ పని కదా. పీసీలో అధికారంలోకి వస్తే ఎలాంటి అధికార దర్పణ లేకుండా నీతి నిజాయితీలతో ఎలాంటి అవినీతికి లోను కాకుండా పనిచేస్తారా, లేక ఇంతకుముందు ఓసీలు తిన్నారు ఇప్పుడు మనవంతు అంటారా? ఇప్పుడు ఎవరు ఆ రకమైన ప్రయత్నం చేసినా, ఎవడు అవినీతికి పాల్పడ్డా, అది ఓసీ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా అవినీతిపరుడే, వెరీ క్లియర్. ఇప్పుడు వాళ్ళ వంతు వస్తే వాళ్ళు అదే పని చేస్తారా అంటే వచ్చిన తర్వాత కదా. వచ్చిన తర్వాత వాళ్ళు పని చేస్తున్న తర్వాత అప్పుడు మనం మాట్లాడాలి. అది రాకనే పాయే మనం ఎప్పుడో జరగాల్సిన దాని గురించి ఇప్పుడే మాట్లాడితే ఎట్లా? ఏదైనా ఒక మంచి పాజిటివ్ ఆలోచనతోనే మనం అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. సైనిక్ స్కూళ్ళలో 3 years స్కాలర్షిప్ పెండింగ్ ఉందట. చలో నెక్స్ట్, ఈ దేశంలో దొంగలకే వాల్యూ ఉందట. సోనియా గాంధీ కూడా ఈడీ పిలిస్తే మోదీ బొమ్మని దహనం చేస్తారు. మోదీ అంటే ఇష్టం, కేసీఆర్ అంటే కోపం. నీకు రఘు అన్న ఎవరిని పిలిచినా వాళ్ళు పోవాల్సిందే. అర్థమైందా? నేను అదే చెప్తున్నాను కదా. ఒకరంటే కోపం, ఒకరంటే ఇష్టాలు కష్టాలు అట్లాంటివి ఏమి ఉండవు, అందరూ ఒకటే. అందుకే చెప్తున్నాను కదా, అందరూ కలిసే ఉన్నారు, అందరూ ఒకటే అని. కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్లో క్యాడర్ లేక రెచ్చిపోతుండట. నా ఫోన్ ట్యాపింగ్తో ప్రజలకి ఏం సంబంధం అన్న? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నది అది ఎట్లాంటి కేసు అంటే, అది ఫైనాన్షియల్గా వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి దాన్ని వాడుకున్నారు. ఒకరి ఫోను ట్యాప్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ప్రైవసీని దెబ్బతీసినట్టు లెక్క.
ఒక రకంగా ఇది చెప్పాలంటే దేశద్రోహానికి సంబంధించిన అంశం కిందకి వస్తుంది. పబ్లిక్కి ఇమీడియట్ ఎఫెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఇది ఇట్లాగే వదిలేస్తే రేపు ఇంకొక ఆయన చేస్తాడు, రేపు ఇంకొకరు చేస్తారు. అట్లా చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున అసలు నువ్వు కనీసం బతకడానికి కూడా అవకాశం ఉండదు, నీ ఇంట్లో కూడా నువ్వు ఉండలేవు. అయినా కూడా మనం ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ గురించే మాట్లాడతలేం కదా. 1,00,000 కోట్లకు అక్కిస్తామన్నావు, ఏమైందని అడుగుతున్నాం. ప్రతిదీ అడుగుతున్నాం కదా, అదొకటే అడగట్లా. జంపింగ్ ఎమ్మెల్యేల కేసు అంతేనా? ఇప్పుడు అది ఏం చేయలేం మనం. చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుని వ్యవహారాలు నడుస్తున్నాయి. స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పింది, తీసుకుంటున్నాడు. సో మళ్ళీ ఎవరన్నా మళ్ళీ కోర్టుకు పోయి ఇది తప్పు స్పీకర్ నిర్ణయం అని అంటే మళ్ళీ అప్పుడు కోర్టు ఏం చేస్తుంది అన్న దాని మీదనే ఆధారపడి ఉన్నది. అంతవరదాకా మనం ఏమీ చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ అన్న, సైబర్ నేరగాళ్ళు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్లని బ్యాక్ చేయాలన్నా శ్రమకి సరిపడా వేతనం రావట్లే.